దాదాపు ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ చేసి 2 సంవత్సరాలు అయింది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ బాల్ లోపల తుంటిలో వేసాము. సో ఇప్పుడు మనకి ఆయనకి ఆపరేషన్ చేసింది ఎడమ తుంటికి 2 సంవత్సరాలు 2024 సంవత్సరంలో చేసాము. మంచిగా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు అదే విధంగా మనకి కుడి తుంటికి ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ నా దగ్గర వచ్చి సంప్రదించడం జరిగింది. సో ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి మంచిగా నడుస్తున్నారు. కాబట్టి ఇది పక్క తుంటి కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి అది చూపించుకోవడానికి వచ్చారు. సో దీంట్లో మనకి రకరకాలు ఉంటాయి. ఇది ఒకటి మనకి సెరామిక్ క్వాలిటీ అని, ఒకటి ఇంకోటి మెటల్ క్వాలిటీ అని. సో ఒకసారి మనం ఆపరేషన్ చేయించుకున్నాక చాలా మంది భయపడతారు, ఫెయిల్ అవుతుందేమో నడవలేమో అని చెప్పి. ఇమీడియట్గా ఆపరేషన్ చేసిన వెంటనే 24 గంటలైనా నడిపించాము. సో మనకి దీంట్లో రోబోటిక్ సర్జరీ కూడా ఉంది. నీ రిప్లేస్మెంట్లో, హిప్ రిప్లేస్మెంట్ రెండింటిలోనూ రోబోటిక్ సర్జరీ ఉంది. ఎవరు భయపడాల్సిన పని లేదు, మంచిగా చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. నా పేరు పి వెంకటేశ్వర, మా వైఫ్ సులోచన. ఈ మోకాలు నొప్పితోటి చాలా సంవత్సరాలు మేము బాధపడ్డాం. అనేక రకాల మెడిసిన్స్ తీసుకున్నాం. అది టెంపరీ రిలీఫ్గా మాత్రమే ఉంది. ఈ పర్మనెంట్ రిలీఫ్ కోసం మేము ట్రై చేసినప్పుడు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసినటువంటి డాక్టర్ గారి అడ్రస్ మాకు ఇచ్చారు. అంతకుముందు వాళ్ళు కూడా చేయించుకొని ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా, మెడిసిన్ కూడా చాలా తక్కువ కాలం మాత్రమే కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ వాళ్ళు చాలా సంతోషంగా ఉండి మాకు అడ్రస్ ఇవ్వడం జరిగింది. శ్రీకర హాస్పిటల్స్ స్టార్ట్ ఉన్నప్పుడు మేము వెళ్ళడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్, శ్రీకర హాస్పిటల్స్, హైదరాబాద్. ఒకేసారి ఒక 2 రోజుల తేడా మీద 2 మోకాలు ఆపరేషన్ చేయించాము. పోయిన అక్టోబర్కి 1 year అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే సార్ వచ్చినప్పుడు కలిసి ఒకసారి మళ్ళీ సజెషన్ తీసుకుందాం, ఎలాంటి ఫిజియోథెరపీ చేయాలి ఏంటని. వీడికి అంతకుముందు రైట్ లెగ్కి ఆపరేషన్ అయి ఉండే. అందులో ఒక స్టీల్ ప్లేట్, దానికి ఒక 6 స్క్రూస్ కూడా అందులోనే ఉండే. 17 yearsగా స్క్రూస్ ప్లేట్ అందులోనే ఉండే. ఆ స్క్రూస్ ప్లేట్ రావడం చాలా కష్టం అని చెప్పారు మిగతా డాక్టర్స్ అందరు కూడా. సార్ వాటిని చాలా సునాయాసంగా తీశారు. వాటిని తీసి మాకు చూపించడం కూడా జరిగింది. ఆ స్క్రూ ప్లేట్ ఉండడం వల్ల ఆ టిష్యూస్ కొంచెం డ్యామేజ్ అని చెప్పారు. దానివల్ల ఫిజియోథెరపీ కాస్త లేట్ అంటే ఎక్కువ కాలం చేయించాను. ఇప్పుడు తను చాలా హ్యాపీగా నడుస్తున్నారు, తన పనులు తను చేసుకుంటున్నారు, వాకింగ్ చేస్తున్నారు. అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా తను క్యూర్ అయింది. ఈ విషయంలో నేను సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాకు వాళ్ళు అడ్రస్ ఇచ్చిన వాళ్ళకి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. స్థితిలో కూడా కన్సల్ట్ చేయడానికి వచ్చామన్నమాట, ఒకసారి చూపించుకుందామని. నా సిచ్యువేషన్ ఎవరి నుంచి కాదు, అది కూడా మామూలు వాళ్ళ అందరికి కూడా అఫోర్డబుల్. అంటే నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ను. నేను చేయగలనా లేదా, ఈ ఖర్చుని భరించగలనా లేదా అని చెప్పేసి అనుకున్నాను. ఆ విషయాన్ని కూడా మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. మనకు అందుబాటులోనే ఉంటుంది వైద్యం. సార్ ట్రీట్మెంట్ చాలా చక్కగా ఉంటుంది. సార్ ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు కానివ్వండి, ఆ ఆప్యాయత కానివ్వండి, మనం మర్చిపోలేము. సో చాలా బాగుంది. మేమైతే చాలా సాటిస్ఫై అయినాము, చాలా హ్యాపీగా ఉన్నాం. సాటిస్ఫాక్షన్ వేరు, హ్యాపీ వేరు. థ్యాంక్ యూ. మన అన్నట్టు చూస్తాం సార్. నా సిచ్యువేషన్ అయితే ఎవరికీ లేదు, అలాంటిది నేను అనుభవించాను. అది సార్ వల్ల సక్సెస్ అయ్యాను. ఇంతవరకు అసలు ఆ స్క్రూ ప్లేట్ కదట, అలాంటిది 17 yearsగా బాడీలో ఉన్నటువంటి స్క్రూ ప్లేట్ తీశారు. చక్కగా నీ రీప్లేస్మెంట్ 2 కాళ్ళకి అక్టోబర్ 4వ తారీఖు, 5వ తారీఖు ఒక కాలు, 8వ తారీఖు ఒక కాలు చేశారు. చేయించిన 24 hours నడిపించారు. 2 ఒకేసారి చేయించారు. ప్రాబ్లం అవుతుందని చాలా మంది అన్నారు. మాకు ఎలాంటి ప్రాబ్లం కాలేదు. అంతకుముందు విజయరామరావు గారు చేశారు. అది సార్ ఒక 6 నెలలు తిరిగినండి ఖమ్మంలో. అయితే గ్యారెంటీ ఏమో అని అన్నారు వాళ్ళు. అయితే సార్ పేరు చెప్పారు హైదరాబాద్. సార్ తడిపోయినాము. 2 సంవత్సరాలు అయింది ఆప్షన్ అయింది. అయితే 6 నెలలకే నాకు ఎగ్జామ్ ఉంది. 6 నెలలకే అరక కట్టినాను. అరక తుంచిన. ఇప్పటి వరకు ముందుకు ఇట్లా ఎత్తిన, మిరపకు బస్తాలు ఎత్తున్నా. ఏమైనా ప్రాబ్లం లేదు. ఇప్పుడు బరువు మోస్తున్నా, నడుస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఏం నా పేరు డాక్టర్ అభిషేక్ పర్లి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, హిప్ అండ్ నీ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ ట్రామా సర్జన్. నేను ప్రతి నెల మొదటి గురువారం మన ఖమ్మం యశోద మెడికల్ సెంటర్కి వస్తున్నాను. సో ఇప్పుడు దాదాపు ఖమ్మంలో చాలా మందికి ఈ మోకాల్ ఆపరేషన్, మోకాల్ కీల్ మార్పిడి ఆపరేషన్, చుట్టి మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ప్రతి నెల మొదటి గురువారం యశోద మెడికల్ సెంటర్కి వస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది
పేషెంట్ ఆపరేషన్ చేసి దాదాపు 2 సంవత్సరాలు అయిందమ్మా. సంవత్సరం. సో ఆపరేషన్ చేసి సంవత్సరం అయింది. మోకాలు